శ్రోతలు ఎవరైనా తమ అభిప్రాయం వ్యక్తం చేసేవారు ఉన్నారా? నేను మాట్లాడుతుంటారు. థ్యాంక్ యూ. హలో అండి, నా పేరు రాకేష్. నేను 2 ఫిలిమ్స్ చేశాను. ఎవరికి చెప్పొద్దు, పేక మెటల్ మీకు తెలిసినాయి. అండ్ వీళ్ళందరూ ఇక్కడ షేర్ చేశారు వాళ్ళ పర్స్పెక్టివ్స్, వాళ్ళ ఇష్యూస్, ప్రాబ్లమ్స్. అంటే అది కరెంట్ సినారియోలో ప్రాబ్లం. బట్ నాకేమనిపిస్తుందంటే అసలు కంప్లీట్గా అసలు ఈ యూనియన్స్ ఎందుకంటే నేను అసలు ఫస్ట్ ఫిల్మ్ యూనియన్తోనే నేను తీయలేదు. అంటే నాకు ఐఎమ్ షేరింగ్ మై పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే నాకు దగ్గర డబ్బులు లేవు. ఐ కెనాట్ పే ద యూనియన్. ఐ మేడ్ ద ఫిల్మ్ ఇన్ 1.5 CR. అని నన్ను ఎవరు వచ్చి క్వశ్చన్ చేయలేదు. సరే, సెకండ్ సినిమా నన్ను క్వశ్చన్ చేశారు. అంటే నేను ఓపెన్గా చెప్తున్నా, లెట్ మీ జస్ట్ బీ ఫ్రాంక్. పేక్మేట్లు అనే సినిమా సరే యూనియన్ ఇంకా నాన్ యూనియన్ కలిపి చేశాను. నాకు అది 2.5 crore అంత అయింది. నాకు నష్టపోతే నాకు ఎవరు వచ్చాయని చేయలేదే. ఇప్పుడు నేను మొత్తం యూనియన్తో చేశాను. 8 crore అయింది నాకు. అంటే నేను ఆల్మోస్ట్ 1 year నుంచి నేను ఆ 8 crores బిజినెస్ చేయడం నా వల్ల అవ్వట్లేదు. మీకు బిజినెస్ అవుతుందని తెలుసు, అసలు ఎవరికైనా బిజినెస్లు అవ్వట్లేదు చిన్న సినిమాలకి. ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్స్ లేకపోతే శాటిలైట్కో వెళ్తే స్టార్ క్యాస్ట్ అడుగుతున్నారు. వాళ్ళెవరి కంటెంట్లో ఏం ప్రిఫరెన్స్ ఇవ్వట్లేదే. వాళ్ళ ప్రిఫరెన్సెస్ మారిపోయినాయి ఎప్పటి నుంచో, పోస్ట్ కోవిడ్ నుంచి. ఇప్పుడు మేము ఇలా సినిమా ఇప్పుడు నేను ఎలా బిజినెస్ చేయాలి? నేను సరే ఇలాంటి పొజిషన్లో నేను సరే యూనియన్కి నేను అందరికి కట్టుకుంటే నేను చాలా జెన్యున్గా నేను చేస్తే ఇప్పుడు నేను స్టే కట్ నేనే ఉన్నా కదా. నాకు ఎవరైనా వచ్చి చేస్తున్నారా? నా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎవరైనా వచ్చి చేస్తారా? నాకు ఇప్పుడు ఆ 8 crores స్టేక్ నాకే కదా. ఇంకొక ప్లస్ 2 crores వేసుకుని ఇంకొక 10 crore నేను ఇప్పుడు మార్కెటింగ్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఏమన్నా అవుతే నేను పోతా. అలాగే సేమ్ పరిస్థితి మా అందరిది. ఎవ్వరు చేయరండి. ప్రొడ్యూసర్ పోతే ఎవ్వరు వచ్చి మాకు ఏం ఆదుకోరు. మేమే ఏదో అమ్ముకుని మళ్ళీ పిచ్చి కాబట్టి ఈ సినిమా అంటే మేము మళ్ళీ వచ్చి మేము చేయాలి. అసలు నాది ఏంటంటే అవును ఇప్పుడు పోయిందండి. నాకు నిజంగానే ఒక సినారియో, నా సినిమా పోయింది. నెక్స్ట్ సినిమా 50 lakhs ఉంది. నేను యూనియన్ ఎందుకు పెట్టుకుంటాను? యూనియన్ పెట్టుకోను, పెట్టుకోలేను నేను. బట్ ఐ వాంట్ టు మేక్ అ ఫిల్మ్. నాకు ఇన్స్పిరేషన్ ఒక రకంగా మా అందరికి ఈ రోజుల్లోనే సినిమా ఒక 5Dనో 17 తీశారు. సో ఎక్కడి స్టార్ట్ అయ్యి ఎక్కడ వెళ్ళిపోతున్నావో, అసలు ఎక్కడ ఈ డబ్బులు ఎక్కడ పెడుతున్నావో అసలు మాకు అర్థం కావట్లేదు అసలు. సో ఫస్ట్ అది నాకు, డూ వి రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిల్మ్స్ ఆర్ క్యాన్ వి ప్లీజ్ కన్సిడర్ యూనియన్ అండ్ నాన్ యూనియన్ ఆర్ కంప్లీట్గా నాన్ యూనియన్ వెళ్ళిపోవచ్చా అనేది? వై కాంట్ వి కన్సిడర్ దట్? అండ్ సెకండ్ పాయింట్, కాల్ షీట్స్ పొద్దున్నే 7 నుంచి 6 వరకు, 6 to 6 ఒక కాల్ షీట్ అనుకోండి. ఎవరు వస్తున్నారండి 6కి? అసలు ఎవరు స్టార్ట్ చేస్తున్నారు 7 o'clockకి? ఎవరు చేయట్లేదు. నేను వచ్చి కూర్చుంటాను లాస్ట్కి. నేనే డబ్బులు పెట్టుకుని, నేనే ప్రొడ్యూసర్ కాబట్టి. ఎవరు వస్తున్నారు? ఎవరు రావట్లేదే. అంటే 8కో 9కో 10కో పడుతుంది ఫస్ట్ షాట్. అంటే ఇన్ అవర్స్ అంతా వేస్ట్ కదా మాకు. పెట్టండి 9 to 9 పెట్టండి, మా ఇష్టం వచ్చినట్టు పెట్టండి. 12 అట్లీస్ట్ ఇదన్నా కన్సిడర్ చేయండి. మాకు 12 hours కాల్ షీట్ అని కన్సిడర్ చేయండి. అట్లీస్ట్ 9 to 9 కన్సిడర్ చేయండి. ఇలాంటి మా ప్రొడ్యూసర్ ఫేవర్గా ఎవరైనా చేయరు. నిజంగా మా యూనియన్ ఎవరు అసలు? నిజంగానే మమ్మల్ని వచ్చి ఆదుకుందా ఎవరిని వచ్చి? సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ పిచ్చింగ్ ఫ్రమ్ మై సైడ్. అసలు డూ వి రియలీ నీడ్ యూనియన్ టు మేక్ ఫిల్మ్స్? సెకండ్, నిజంగానే ఆ కాల్ షీట్స్ ఫాలో అవ్వాలా? ఆ 12 hours కాల్ షీట్ ఎప్పుడైనా మనం ఫాలో అవచ్చా అని? థ్యాంక్ యూ. Before I am speaking, Shatu will speak.